అత్యంత వెనుకబడిన మునుగోడు ప్రాంతం నుంచి ఎమ్మెల్సీగా వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు నెల్లికంటి సత్యం యాదవ్. ఎన్నికల ఒప్పందం పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం ఇచ్చిందన్నారు. అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ప్రజా సమస్యలపై పోరాటంలో వెనుకంజ వేసేది లేదన్నారు. తెలంగాణలో కమ్యూనిస్టులకు మంచి రోజులు వస్తాయంటున్న సత్యం యాదవ్ తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. సిపిఐ అభ్యర్థి ఎమ్మెల్సీ ఈ మధ్య కాలంలోనే ఆయన గెలవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి గెలవడం ఎంపిక ఓకే సిపిఐ ఎమ్మెల్సీగా నియమితులైనటువంటి మన దగ్గర సత్యం గారు ఉన్నారు. ఆయన చాలా కాలంగా దాదాపు 30 సంవత్సరాలు పైబడి ఆ పార్టీ కోసం కృషి చేసినటువంటి ఉంది. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చి ఆయనకు సీట్ ఇచ్చి మరీ గెలిపించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం మండలిలో సిపిఐ ప్రాతినిధ్యం అనేది చాలా కాలమైంది లేక మీరు ఎంపికయ్యారు. మీ పార్టీలో చాలా దిగ్గజాలు ఉన్నారు. అయినప్పటికీ కూడా అప్పటిదాకా తెలియనటువంటి సత్యం ఒక్కసారిగా ఎమ్మెల్సీగా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఏంటి నేపథ్యం ఏంటి? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఒప్పంద భాగంగా మాకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్కు మరి అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా మా పార్టీ జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర కార్యదర్శి వర్గానికి అభినందనలు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత శాసన మండలిలో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా నేను ఎన్నికవడం జరిగింది. ముఖ్యంగా ఈ శాసన మండలిలో మరి ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద, కార్మిక వర్గం కానీ రైతాంగ సమస్యల మీద అణగారిన సామాన్య ప్రజానికం పక్షంగా నిలబడి మరి మాట్లాడడం, మరి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ఆలోచన చేస్తాం. ముఖ్యంగా కాంగ్రెస్ మద్దతుతో గెలిచినా కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి ప్రజా సమస్యల పరిష్కారానికి ఆలోచన చేస్తాం. సరే, ముఖ్యంగా నల్లగొండ జిల్లా అనేక సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో నల్లగొండ జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేస్తూ మరి నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమానికి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న తరుణంలోనే మరి మా పార్టీ మరి ఇవాళ నేను శాసన మండలికి ఎన్నిక కావడం జరిగింది. రైట్. ప్రజెంట్ సిపిఐ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు సిపిఐ నుంచి ఎమ్మెల్సీగా కూడా మీరు ఉన్నారు. ఒక పక్క సిపిఎం నుంచి ప్రాతినిధ్యం లేదు. ఒకప్పుడు సిపిఎం అంటే పెద్ద ఎత్తున ఉండేది తెలంగాణ మూవ్మెంట్లో కానీ, దాని ముందు కానీ. తెలంగాణ మూవ్మెంట్లో సిపిఐ పార్టీ ఉన్నప్పుడు కూడా చాలా కాలం నుంచి సిపిఎం ప్రాతినిధ్యం కూడా ఉండేది. ఈరోజు అసెంబ్లీలో లేదు, మండలి లేదు. మీ తోటి పార్టీగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సరే, ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీలు ఒక సందర్భంగా శాసన మండలిలో, శాసనసభలో బలహీనం కావచ్చు. సరే, సోదర సిపిఎం పార్టీ కూడా ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరం. వారు కూడా ఉంటే మేము వారు ఇంకా ఐక్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆలోచింపజేయడం వల్ల సరే వారికి సరే శాసనసభ ఎన్నికలు లేకపోవడం దురదృష్టకరం. రైట్. ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఏమని ప్రమాణ స్వీకారం చేశారు? రానున్న రోజుల్లో ఇంకా 3.5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు ఉండబోతోంది. ఈ నేపథ్యంలో చాలా సమస్యల మీద మీరు పోరాడాల్సిన అవసరం ఉంది. మీరు కాంగ్రెస్కు మొత్తం అడుగుకు మడుగుతే విధంగా ప్రవర్తిస్తారా? ఖచ్చితంగా ఎర్ర జెండా గతంలో మనం చెప్పినట్టుగానే ఆ రకంగా పోరాటాల వైపు వెళ్తారా? సరే, ముఖ్యంగా నేను ఇవాళ ప్రమాణ స్వీకారం మరి ఆత్మసాక్షిగా చేయడం జరిగింది. కాంగ్రెస్ మద్దతుతోనే నేను శాసనమండలికి ప్రవేశించిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా మరి ఒత్తిడి తేవడానికి మా కమ్యూనిస్ట్ పార్టీగా ప్రయత్నం చేస్తాం. గతంలో అనేక ప్రభుత్వాలకు మేము మద్దతు ఇచ్చినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రం మేము ప్రజల పక్షంగా నిలబడడం జరిగింది. అదే కోవలో కమ్యూనిస్ట్ పార్టీ విలువలతోని, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం అడుగుజాడల్లోనే కమ్యూనిస్ట్ పార్టీగా పనిచేస్తాం. ముఖ్యంగా రైతులు కానీ, కార్మికులు కానీ, నిరుద్యోగులు కానీ, ఇలా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నిలబడి మరి పనిచేస్తాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి సాగునీటి ప్రాజెక్టుల మీద, ముఖ్యంగా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు మరి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు అది టన్నెల్ కావచ్చు, డిండి ఎత్తిపోతల పథకం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఫార్మా కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఆ ఫార్మాలకు కూడా, ఎందుకంటే మునుగోడు భవిష్యత్తులో ఈ ఫార్మాలకు మరి భూతం ఆవరించి ఉంది, దానికి కూడా మేము వ్యతిరేకంగా నిలబడతామని సందర్భంగా చెప్తాం. రైట్. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు కూడా అక్కడి నుంచి వచ్చారు కాబట్టి, ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటే కంచుకోటగా ఎర్ర జెండాలది ఉండేది. ఈరోజు రాను రాను మొత్తం తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి? నల్లగొండ జిల్లాలో ఉనికి పోనుకోవడానికి కారణం ఏంటి? ఉమ్మడి నల్లగొండ జిల్లా అసమాన త్యాగాలతోని, అనేక పోరాటాలతోని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిచినటువంటి నేల. మరి ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆనాడు రావి నారాయణ రెడ్డి, అదేవిధంగా కామ్రేడ్ ధర్మభూషణ్ లాంటి వాళ్ళు,
భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి లాంటి యోధులు, సూరవరం సుధాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి నల్గొండ జిల్లా. సరే, గత 10 సంవత్సరాలుగా ఇలా కార్పొరేట్ రాజకీయాలు, ఎందుకంటే ప్రజల్ని అనేక రకాలుగా భ్రమలు పెంచి ఈ కార్పొరేట్ రాజకీయాలు వస్తున్న తరుణంలో కొద్దిగా కమ్యూనిస్ట్ పార్టీలకు శాసనసభలో బలహీనం అవుతున్నా ఇలా ప్రజలు కమ్యూనిస్టులు లేనటువంటి లోటు కనపడతా ఉంది. ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు కానీ, రైతాంగం తరపున మాట్లాడే వాళ్ళు కానీ, ప్రజల సమస్యలను మాట్లాడే వాళ్ళు ఇలా ఏ పార్టీలో కూడా తక్కువైతా ఉన్నారు. అది కమ్యూనిస్టులకే సాధ్యమైంది. కమ్యూనిస్టులు మాత్రమే కష్టజీవుల కోసం, అణగారిన వర్గాల కోసం నిలబడి మాట్లాడే అవకాశం ఉంటుంది. అందువల్ల రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజలు మళ్ళీ కమ్యూనిస్టులను ఆదరిస్తారని విశ్వాసం నాకు ఉంది. గడిచిన మనం వారం 10 రోజులుగా చూస్తున్నాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ పెద్ద ఎత్తున ఉంది. అది భూమికి సంబంధించినటువంటి సమస్యనే ఉంది. అలాంటి విషయంలో సిపిఐ, మీ సాంబశివరావు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మీరు ఇప్పుడు కొత్తగా వచ్చారు, ఏ రకమైనటువంటి పోరాటం చేయబోతున్నా, మీ స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది? జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీగా యూనివర్సిటీ సంబంధించింది ఆ భూములని ఎప్పుడు కూడా యూనివర్సిటీకే ఉండాలి. సరే, దాని చట్టబద్ధం అది ప్రభుత్వాన్ని ఉన్నాయా, యూనివర్సిటీలకు ఉన్నటువంటి మీనవేశాలు కాకుండా అది వాస్తవంగా యూనివర్సిటీలకే జోలికి పోవద్దు అనేది మా అభిప్రాయం. ఎందుకంటే గతంలో అనేక ప్రభుత్వాలు కూడా విద్యార్థులతోని మరి ఉన్నప్పుడు అనేక రకాల ఇబ్బందులు వచ్చినాయి. కాబట్టి యూనివర్సిటీల జోలికి వెళ్లకుండా మరి ప్రభుత్వ ఆదాయాన్ని వేరే మార్గంలో ఆలోచించాలి తప్ప యూనివర్సిటీల భూముల విషయంలో కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు కానీ విధించకూడదనేది కమ్యూనిస్ట్ పార్టీ నియమం. మా అభిప్రాయం కూడా అటువంటి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేయొద్దు అనేది మా అభిప్రాయం. చివరిగా